సార్ చెప్పండి. సార్ సార్ ఇప్పుడు ఈ గొంతులో జీరా అనే వస్తుంది తెమడ సార్. తెమడ తెమడ ఉమ్. ఈ గొంతులో గీర గీర వస్తుంది, తెమడ వస్తూ ఉంటుంది. ఏం చే ఏ ఏం కషాయం తాగాలంటారు? చెమడ అంటే అర్థం కాలే. ఆ, తెమడ తెమడ నీరు లాంటి తెమడ, జిడ్డు తెమడ వస్తుంటుంది ఈ గొంతులో. ఈ అంటే ఈ మీకు భాగంలో ఉంటుంది. అదే 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 అర్థమైంది. మీకు ఉమ్, ఏంటంటే ఈ జలుబు దగ్గు ఇట్లా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఉంటాయి కదా. సో సార్ అట్లా వాటికి పనికొచ్చే విధంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ తులసి సార్ కషాయం బాగానే ఉంటుంది. తులసి కషాయం బాగుంటుంది. ఆ, ఓకే. ఇంకా లేదంటే సార్ కొంతవరకు పెప్పర్ హెల్ప్ చేస్తుంది మీకు. పెప్పర్. పెప్పర్ పెప్పర్ కషాయం. బ్లాక్ పెప్పర్ ఉంది కదా, అంటే మిరియాలు అవును సార్. మిరియాలు మిరియాలతో రసము, ఉమ్, మిరియాల కషాయము అలాంటి చేసుకుంటే ఈ గొంతులో అలాంటిది ఏమైనా ఉంటే కొద్దిగా ఆ ఆ, లోపల ఏదైనా ఫ్లమ్ గిమ్ ఏదైనా ఉన్నా అలాంటిది ఏమైనా ఉంటే మీకు నీట్గా బయటకు పోతుంది. ఆహా. ఉమ్. ఓకే సార్. ఓకే. రైట్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సో ఈ రోజు కార్యక్రమాన్ని ఇక ముగిద్దాం. రైట్. నాగజ్యోతి మేడం కదా, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మేడం. నాగజ్యోతి మేడం. సార్ ఇవి వేటికవే విడివిడిగా చేసుకోవాలా, అన్ని కలిపి చేసుకున్నా పర్వాలేదా? ఏవమ్మా అంటే ఏవి? ఇప్పుడు మిరియాలు కషాయం వేరు వేరుగా చెప్పారు కదా, తులసి కషాయం అన్నిని. అవును, అన్ని వేరే పసుపు వేరే 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 ఒక్కొక్క ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క కషాయం ఉంది అక్కడ. అంటే నేను అనేది అది కాండి, పసుపు, మిరియాల పొడి, తులసి ఆకులు ఇవన్నీ వేసుకుని ఒకటే చేసుకోవచ్చా అని అడుగుతున్నానండి మామూలుగా. చేయకూడదు చేయకూడదు చేయకూడదు, తప్పదు. చేయకూడదు. ఓకే. మీకు ఏ సమస్యకి ఏ కషాయం చెప్పామో అది వాడాలి అంతే. అన్ని మిక్స్ చేసుకొని చేయకూడదు. ఓకే ఓకే. రైట్. రైట్. సో మిత్రులారా, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనము ఒకసారి సైనస్ ది ముద్ర ఏమా సార్, సైనస్ కి ముద్ర చెప్పారు, అది ఒక్కసారి మళ్ళీ చెప్పరండి అది. సైనస్ ఉమ్. సైనస్ కి ముద్రనా? ఓకే. సో సార్ సైనస్ చెప్తారు. సైనస్ ముద్ర వచ్చేసి మీకు అంటే ఒకటోది వచ్చేసి అపాన ముద్ర. అపాన ముద్ర చేయొచ్చు, అపాన ముద్ర కూడా చేయొచ్చు. ఓకే. అపాన ఒకసారి ముద్ర కూడా చెప్పండి. చేయొచ్చు. లేదంటే మీకు ఆ దీంట్లో ఈజీగా ఉంది. అది ఆకు ప్రజలు చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ ఎఫెక్ట్ అది కూడా ఉంటుంది. అది ఉమ్. చేస్తున్నారు సార్. దాన్ని చేయండి. ఇక్కడ ప్రెస్ చేసేది, ఇక్కడ ప్రెస్ అది చేసేది, ఇక్కడ ప్రెస్ ఉమ్. చేసేది. ఓకే. ఈ మూడు ప్రాంతాలు ప్రెస్ చేసుకుంటే చాలా మందికి ఫాస్ట్ రిజల్ట్ కూడా వచ్చింది. నాదైతే ఇంకా అంతగా రాలేదులేండి, ఈ రోజు జలుబు చేస్తానే ఉంది. మీరు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ఇలా ఆ, ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. ఇట్లా అలా. అది చేస్తున్నానండి. ఉమ్. వస్తుంది. తర్వాత మీరు కషాయం కూడా తులసి కషాయం తాగండి ఖచ్చితంగా. ఓకే అండి. ఓకే ఓకే. తులసి కషాయం ఏం చేస్తుందంటే మన లోపల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అది చాలా ఇంపార్టెంట్. మన దేహంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగితే మీ సైనస్ కూడా తొందరగా బయటకు పోతుంది. సైనస్ అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. అది. సో అది ఓకే లేనప్పుడు ఈ సైనస్ కానీ ఇంకోటి కానీ వస్తూ ఉంటాయి ఇంకా. కాబట్టి తులసి కషాయం ప్రతిరోజు రెగ్యులర్గా పొద్దున సాయంత్రం కనీసం ఒక టైం తాగితే కూడా చాలా మంచిది మీకు ఎస్పెషల్లీ. ఓకే అండి. థ్యాంక్ రైట్. యూ. రైట్. రైట్. సో బాగా చెప్పారు కషాయాల గురించి, ప్లస్ ఏదైతే ఆడవాళ్ళలో వచ్చే సమస్యలకు పరిష్కారంగా చెప్పిన ముద్రలు కానీ చాలా బాగున్నాయి సార్. ఈ ముద్ర అయితే నేను లలిత సహస్రనామంలో విన్నాను సార్. యోని ముద్ర, త్రికండేశి, త్రికోణ కానీ ఇప్పుడు గురువు గారు, ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పీఠాధిపతులు వాళ్ళు చేసే పూజల్లో కూడా ఎక్కువ ఈ కర ఏమంటాము, ఆ చేతులతో కూడా అమ్మవారికి పూజ చేస్తారు. అన్ని అయిపోయినాక కరాభ్యాం అన్నట్టు, అప్పుడు కూడా ఇలాంటి ముద్రలతో కూడా వాళ్ళు నమస్కారం చేస్తారు సార్. అది నేను చూశాను.
ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క విశేషత ఉంటుంది అన్నట్టు ఆ దాంట్లో కూడా చక్కగా వివరించారు సార్. ఆ ఆ దాంతో ఆ నామంతో కూడా చక్కగా అందులో వివరణ ఇస్తారు లలిత సహస్రనామంలో. అది నేను విన్నాను. ఈ రకంగా కూడా అంటే ప్రతి ఒక్కదానికి కూడా ఏదో ఒక అంతరార్థం ఉంటుంది అని నేను తెలుసుకున్నాను సార్. సో ముద్రలు మాత్రం ముద్రా సైన్స్ అనేది మాత్రం అద్భుతం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే దాని ఫలితాలు కూడా అలానే ఉంటాయి. అది కానీ ఆకు ప్రెజర్ కానీ ఇవి చేసుకుంటూ ఉంటే చాలు, రెగ్యులర్గా మనకు చాలా వరకు సమస్యలు బయటపడిపోతాం. అంటే అనారోగ్య సమస్యలు ఏమి రావు, వచ్చినా కానీ వెళ్ళిపోతాయి. తర్వాత ధ్యానం చేసుకుంటుంటే ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక మనకు ఆధ్యాత్మిక పురోగతి కూడా అదే విధంగా అద్భుతంగా ఉంటుంది. రైట్, సార్ సార్ చెప్పండి. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నారు, నాకు షుగర్ ఉంది, ఎర్లీ మార్నింగ్ బ్లాక్ టీ తాగొచ్చు అంటారా? బ్లాక్ టీ షుగర్ పేషెంట్ అంటే బ్లాక్ టీ తాగొచ్చు, ఏం కాదు. బ్లాక్ టీ తాగడం వల్ల ఏం తొందర లేదు. దాంట్లో షుగర్ కలపకూడదు, షుగర్ కలుపుకుంటే బెల్లం కలపొచ్చు అంటారా? బెల్లం కూడా కలపకూడదు. ఉట్టి బ్లాక్ టీ తాగటమే. అది కూడా చలికాలంలో లేదా చలికాలం ఎక్కువగా చెప్పాలంటే చలికాలంలో ఒక 11 రోజులు 12 రోజులు తాగేసి మళ్ళీ వదిలేయాలి. ప్రతిరోజు తాగాల్సిన అవసరం కూడా లేదు. అట్లా తాగితే మనకి ఈ కిడ్నీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటది. చాలా మంది కిడ్నీ డయాలసిస్ పోతారు కదా, అది పోయేటువంటి అవకాశం లేకుండా చేస్తుంది ఇది. కిడ్నీ డయాలసిస్ పోయే అవసరమే లేదు, అంత అద్భుతంగా దాన్ని పరిష్కారం చేస్తుంది అట్లా. థ్యాంక్ యూ. సో తర్వాత ఇప్పుడు కొత్త గ్రూప్ యొక్క డీటెయిల్స్ మనం పెట్టాం కదా అంత ఆల్రెడీ. కొత్త గ్రూప్ అంటే పొద్దున ఉంది 5 నుంచి 6:30, మళ్ళీ సాయంత్రం 9 to 11 పెట్టాము. అయితే ఈ గ్రూపుల్లో ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు. సో సిలబస్ కూడా తొందరలో వస్తుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ కూడా 22 మెంబర్స్ వచ్చారు. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఎక్కువ మంది వచ్చారు, తర్వాత సార్ కూడా యాదగిరి సార్ కూడా కొంతమంది యాడ్ చేశారు కదా. చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నేను చెప్పాను సార్, మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పాను సార్, చేరైతే అన్నారు. మళ్ళీ చేంజ్ కావచ్చు సార్, వాళ్ళకి కూడా చెప్తాను సార్ మా వాళ్ళకి అంటే ఈ సెషన్ లో జాయిన్ అయ్యారా ఎవరన్నా కొంతమంది? సార్ ఇంకా ఇందులో సార్ అంటే మన వీడియోస్ ఆన్ చేస్తలేరు సార్. అవునా? ఉన్నారు కానీ వీడియోస్ ఆన్ చేస్తలేరు, వింటున్నారు అంతే, క్లాసెస్ వింటున్నారు. కొంతమంది జాయిన్ అయ్యారా? ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని రోజులు ఉన్నారు సార్ కొంతమంది, తర్వాత మళ్ళీ డ్యూటీలో టైం దొరక కొంతమంది బిజీగా ఉండి కూడా కొంతమంది ఒక రోజు ఒక రోజు వెనక అట్లా ఆల్టర్నేట్ గా కొంతమంది ఉన్నారు. స్టార్టింగ్ అయితే 1 వీక్ వరకు అయితే కంటిన్యూషన్ ఉన్నారు సార్, దాని తర్వాత మళ్ళీ కొంచెం డ్రాప్ అయిపోయారు మధ్యలో. టైం ఒక్కోసారి వీలు పడినప్పుడు టైంలో ఒకసారి ఎక్కువ బిజీ ఉంటే ఇంకా ఉండలేదు సార్, బయట ఉంటారు, ఓపెన్ చేయడానికి వీలు ఉండదు, అట్లా ప్రాబ్లం అయి ఉండొచ్చు సార్. సరే, నెక్స్ట్ పొద్దున కూడా పెట్టాము కాబట్టి ఎవరైనా ఉపయోగించుకోవాలంటే పొద్దున రాత్రి 2 పూటలు మార్నింగ్ టైం బాగుంటుంది సార్ మంచిగా. నేను మార్నింగ్ టైం అదే చెప్పాను సార్ మామూలు చాలా మందికి, జయతన్ కొంతమంది మార్నింగ్ సెక్షన్ బాగుంటుంది సార్. ఎందుకంటే అందరు మార్నింగ్ 5-7 అంటే వాకింగ్కి వెళ్ళడము జాగింగ్ ఏదో చేయడం చేస్తుంటారు కదా, అదే టైం ఇక్కడ కేటాయిస్తే సరిపోతుంది. రైట్, చెప్పాను సార్ నేను. అందుకే ఇప్పుడు మార్నింగ్ 5 to 6:30 పెట్టాము. సో అది కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. గ్రూప్ కూడా షేర్ చేశాం, దాంట్లో అందరికి సార్ మా మహిళా మండలి వాళ్ళంతా కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు సార్. మాకందరికి అనుకూలమైన టైం 11 గంటలు, ఆ టైం బాగుందని మేము ఇందులో జాయిన్ అయ్యాము. ఇప్పుడు మాకు ఇది లేకుండా ఎట్లా చేస్తారు? కావాలంటే ఓటింగ్ పెట్టండి, మేమందరం దానికి ముందు ఉంటాము. ఆ టైంలో మా మగవాళ్ళకు బాక్సులు కట్టడే సరిపోతుంది, వచ్చి క్లాస్లో ఎక్కడ కూర్చుంటాము? ఇప్పుడైతే హాయిగా క్లాస్లో కూర్చొని వినగలుగుతున్నాము. ఏం చెప్పాలో అర్థం కాలేదు సార్ నాకు. అదే అర్థమైంది, కానీ ఇంకా మనం పెట్టాలనుకుంటే సపరేట్గా దాన్ని ఇంకా లేడీస్ కోసమే పెట్టాలి అంతే. అది అదే సార్, మాకందరికి ఇదే అనుకూలం కదా మేడం, మీకు తెలుసు కదా అన్నట్టు మాట్లాడినాడు సార్.
ఇంకేమంటే పొద్దున ఏంటంటే అంటే ఆఫీస్కి పోయే లోపల చేసుకునే వాళ్ళు ఉంటే పొద్దున బ్యాచ్ బాగుంటుంది అని పెట్టాము. చేసుకోవచ్చు సార్. మార్నింగ్ టైం బాగుంటుంది సార్. మాకు ఏంటంటే ఒకసారి మార్నింగ్ అంతా బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా సార్. ఈ ఆ, నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంటది. అట్లా కొద్దిగా ప్రాబ్లం అవుతుంటది సార్. అదే. మార్నింగ్ సెక్షన్ లో 11 దాదాపుగా అంతా ఫ్రీగా ఉంటుంది. 11 గంటలకు జరిగే క్లాస్ ఉండదా మేడం? నెక్స్ట్ మంత్ నుంచి అది ఇంకా తెలియదు. సరే ఉండదు చెప్పండి. ఉండదు ఉండదు ప్రస్తుతానికి అయితే లేదు. మేము అది డిసైడ్ చేసాము వద్దనుకొని. ఎందుకంటే అన్ని బ్యాచ్లు రన్ చేయలేము, అంటే కష్టం అవుతుంది బాగా. అదే ఆ, 11 గంటలే పెట్టండి, 5 లేకపోయినా పర్వాలేదు మాకు. ఆ, ఇది సార్ విషయం. ఆ. అంటే అదే మాకు ఒక 5 యోగా క్లాస్ ఉంటుంది సార్, అందుకని జాయిన్ అవ్వలేము. అది 11 గంటలది అయితే కొంచెం వంట అయిపోయి ఫ్రీ అయిపోతాం, బాగుంటుంది. అదే చూద్దాం. అంటే మనం ఇంకా ఒకసారి చర్చించి, అంటే మనకు ఆల్రెడీ మనం అనౌన్స్ చేసాము. తర్వాత శివగారితో కూడా మాట్లాడాము. పొద్దున పూట ఉండాలి సార్ అని అడిగాడు మరి శివగారు కూడా. అంటే ఆయనకు కూడా కొంతమంది ఫీడ్బ్యాక్ మాట వచ్చింది. మాట్లాడేది శివ సార్ క్లాస్ లోంచి జంప్ సార్, లేరు అక్కడ. ఉమ్, ఉమ్, ఉమ్. పొద్దున్నే అది డిస్కషన్ వచ్చింది సార్, వెంటనే లీవ్ అయిపోయారు. అంటే ఆయనకు కూడా ఎవరో చాలా మంది కాల్ చేశారంట, పొద్దున ఉంటే అదే బాగుంటుంది. సార్, అంటే పొద్దున అయితే బాగుంటుంది అనే వాళ్ళు ఉన్నారులేండి చాలా మంది, ఉమ్, కాదనను. అయితే ఎవరైతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ టైం అయితే అనుకూలం అన్నట్టు చెప్పారు. ఉమ్, కానీ చూద్దాం. నేనైతే ఒకటే చెప్పాను, ఆ టైంలో కూడా మేము అట్లే వంట చేసుకుంటూనే విన్నామమ్మా. ఆ క్లాస్ కూడా ఏం మిస్ కాలేదు, అట్లనే చేసుకున్నాము. అప్పుడు అలా ఉండింది, అలానే దాన్ని కంటిన్యూ చేసినాననే చెప్పినా సార్ నేను. ఉమ్. కావాలంటే 5 to మీరు పొద్దున్న అర్లీగా పెట్టేయండి, ఫస్ట్ క్లాస్ పెట్టేయండి, తర్వాత ధ్యానం చెప్పేయండి, అంతే కదా. అప్పుడు ధ్యానం మిస్ అయినా క్లాస్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు 5 to 6:30లో 5 to 5:45 క్లాస్ పెట్టేసి తర్వాత ధ్యానం చెప్పచ్చు. అప్పుడు వాళ్ళు ఆ టైంలో లేస్తే అప్పటికి ఇంకా వాళ్ళు వంట మొదలు పెట్టింటారో తెలియదు మరి. సో ఆ టైంకే బిజీ అవుతారో తెలియదు మరి. ఉమ్. సో చూడాలి సార్ అలా కూడా చేయొచ్చు. ఏమంటారు. ఉమ్. చూద్దాం, రేపు మాట్లాడదాము, మన శివగారితో కూడా మాట్లాడదాం సార్. ఓకే, మాట్లాడి దాన్ని నిర్ణయించేద్దాం. సో ఆయన అయితే అడిగాడు, ఇట్లా పొద్దున పూట అవును చాలా సార్. మంది ఉన్నారు, కొద్దిగా పెడదాం సార్ అంటే నేను దానికే ప్రపోజల్ చేసి దాన్ని షిఫ్ట్ చేసింది అవును సార్. అలాగా. ఉమ్. సరే, ఓకే. ఎంప్లాయర్స్ అట్లా బయటికి వెళ్ళే వాళ్ళందరికీ అయితే అనుకూలమే సార్, పొద్దున్నే చేసి ఫ్రెష్ గా అదే ఉంటుంది, దానికే బాగుంటుంది. ఆ ఒక్క ఉద్దేశంతోనే మనము. ఇంకోటి మనం ఏం అవును సార్. చేద్దామంటే ఆ, ఈ శుక్రవారం ఉంది కదా, శుక్రవారం అంటే రేపు వచ్చేసి మన ఒక యోగ జీవిత ప్రయాణం ఉంటుంది. జీవిత అవును సార్. జీవిత ప్రయాణం గురించి ఉంటుంది. శనివారం వచ్చేసి మనము ఆ, ప్రత్యేక కార్యక్రమం కొంత లిమిట్ చేసుకొని ఆ తర్వాత ఆ, అనుభవాలతో కూడా మనం క్లోజ్ చేసేయచ్చు కావాలంటే. ఓకే, ఇక ఆదివారం పూర్తిగా లీవ్ ఇచ్చేయచ్చు, అలా చేయొచ్చు. మార్నింగ్ సెషన్ లో కూడా శనివారం అనుభవాలు పెట్టేస్తే అయిపోతుంది సార్. ఆ రోజు పెట్టేయండి, ఇంకా సండే కొనసాగించకుండా అక్కడ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం రెగ్యులర్గా ఇంటరాక్షన్లో ఉంటాం. 21 days అయిపోతుంది సార్. ఆ ఆ రోజు ఏం చేయొచ్చు అంటే అనుభవం అంటే శనివారం చెప్తున్నా, శనివారం వచ్చేసి మన సార్. ప్రత్యేక కార్యక్రమం ఉంది. ధ్యానం కావాలంటే తగ్గించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని రన్ చేసుకుంటూ లాస్ట్లో ఒక అర్ధము ప్రత్యేక కార్యక్రమం, అర్ధము అనుభవాలు పంచుకోవడం. అంతటితో ఆ రోజు శనివారంతో ముగించేస్తాం. అంటే రేపు ఎల్లుండితో ఈ బ్యాచ్ క్లోజ్ అవుతుంది అన్నమాట. ఆదివారం ఇంకా సార్. లీవ్ వదిలేస్తాం. అది మీరు తెలుగులో పొద్దున అట్లా చేయండి, ఇప్పుడు రాత్రి కూడా అలా చేద్దాం. ఓకే. సో తర్వాత సరే. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు కూడా ఫస్ట్లే అనౌన్స్ చేయాలమ్మా. రేపు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 5 మందిని జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి, కొత్త వాళ్ళని. ఓకే, ఇది చాలా అవును. చాలా ఇంపార్టెంట్. 5 మంది వచ్చేంత వరకు పోరాడండి, తొందరలేదు. ఎవరు వస్తారు, ఎవరు దొరుకుతారు, 5 మంది దీంట్లో యాడ్ చేయాలి. వాళ్ళు రెగ్యులర్ క్లాస్కి రావాలి, అది చూసుకోండి చాలు. ఎందుకంటే దీంట్లో మన స్వార్థం ఏం లేదు. వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి, అంతే. దానికి మనకు వచ్చేటువంటి మంచి కర్మ, పుణ్యకర్మ అంటారు దాన్ని. సో ఎక్కడో మనం ధ్యాన ప్రచారం చేయాలంటే పోయి చేసే బదులు, సో ఎంతో ఎక్కడెక్కడో తిరిగి చేసే బదులు మనకు జూమ్లో ఇంకో మంచి అవకాశం కదా. వాళ్ళని జాయిన్ చేసి వదిలేస్తే ఇంకా మీ పని అక్కడికి అయిపోతుంది. తర్వాత మాస్టర్స్ వస్తారు, మాస్టర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు.
సో అలాగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అందరు మాస్టర్లు కూడా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఒక్కొక్క మాస్టర్ 5 నుంచి 10 మంది ఒక్కొక్కరు రేపు ఆల్రెడీ గ్రూప్ లింక్ అని వచ్చేసినాయి. పొద్దున జాయిన్ చేస్తారు, పొద్దున చేయండి, లేదా రాత్రి చేయండి. సో మీ ఇష్టం, ఏ ఏ ఏ సెషన్ కావాలంటే ఆ సెషన్ యాడ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, ఓకే సార్. చెప్పండి క్రాంతి గారు, ఎలా? ఇదే సార్, ఇది యాక్చువల్గా ఇప్పుడు మన ఈ బ్యాచ్ లో కూడా వాట్సాప్ గ్రూప్ లో మాత్రం 500 మెంబర్స్ ఉన్నారు సార్. ఒకవేళ 100 మెంబర్స్ మార్నింగ్ బ్యాచ్ చేసినా కానీ నికరంగా మనకి 400 మెంబర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు జాయిన్ కావట్లేదు, అది ఒకసారి మన వాళ్ళతో ప్రత్యేకంగా మన వాలంటీర్స్ ఉన్నారు కదా సార్. కొంతమంది అంటే మీరేం చేయాలంటే మన వాలంటీర్స్ ఎవరైతే అదే ఉన్నారో సార్, అది ర్యాండమ్ గా నంబర్ తీసుకొని మాట్లాడండి అంతే. మాట్లాడాలి సార్, ఇది మాట్లాడి రేపు మీరు మాట్లాడండి, రేపు ఒక 10 నెంబర్లు మీరు చేయండి, మేడం 10 నెంబర్లు చేస్తారు. సో ఏంటమ్మా మీరు వస్తున్నారా క్లాస్ కి, సెషన్ కు, జూమ్ కు రావట్లేదు? వాట్సాప్ గ్రూప్ 100 మంది ఉండి మనకు క్లాస్ చూస్తే చాలా కొంచెం బాధాకరంగా ఉంటుంది ఇది. బాధ అందరూ మనం బాధపడేదానికి ఏం లేదు, ఏమని చెప్పండి, మనం అంత అంటే ఆ జ్ఞానం మెంబర్స్ ఏమో అందరికీ ఉండదు అందలేదు. సార్, వెనకాల లిస్ట్ చూస్తే ఓపెన్ ఉంటుంది, అటెండ్ అయ్యే వాళ్ళు చూస్తే దారుణంగా ఉంటుంది. ఏం ఏంటి లేదు అనిపిస్తుంది, అంటే ఇక్కడ ఎందుకు వచ్చినారు వాళ్ళు అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి. లేదు, వాళ్ళంతా ఏంటంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను కదా, మా కన్నడ దాంట్లో కూడా అట్లా జరుగుతుంటది. దాంట్లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఆ యూట్యూబ్ వీడియోస్ పోయినాక అవి ప్రత్యేకంగా చూసి ఫాలో అయ్యి మనం ఎక్కడ కనిపిస్తే వాళ్ళు మనల్ని నిలబెట్టి అడుగుతున్నారు మళ్ళీ. సార్ మీ సెషన్ విన్నాను సార్, యూట్యూబ్లో చూశాను సార్, యూట్యూబ్లో చూస్తూ ఉంటాను సార్ నేను, జూమ్కి రాలేదు బట్ యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఫాలో అయ్యాను సార్, చాలా మంచి ఫలితాలు వచ్చాయి అని చెప్తా ఉంటారు. వాళ్ళే చెప్తారు, ఇట్లా వాళ్ళే ఎంతో ఉన్నారు. అది వాళ్ళకేంటో తెలియదు మరి, అదొక ఉమ్, సో కాబట్టి క్లాస్ అయితే వస్తే ఇంకా బాగుంటుంది. అదే. సో అట్లా చాలా మంది అట్లా కలిశారు నన్ను మొన్న బుద్ధ పౌర్ణిమలో. కన్నడ వాళ్ళు కూడా అంతే, సెషన్లో వచ్చేసరికి 70-80 మంది ఉంటారు అంతే. మిగతా వాళ్ళంతా వేలకు దీంట్లో ఉంటారు, వాట్సాప్లో ఉంటారు. తెర వెనక కానీ మనకేంటి, ఇద్దరు ముగ్గురు కూర్చున్నా సార్, ముగ్గురికి అదే చెప్తాం సబ్జెక్టు. 10 మంది కూర్చుంటే అదే సబ్జెక్టు, 1000 మంది కూర్చున్నా అదే సబ్జెక్టే. సబ్జెక్ట్ అంటూ మారదు. జనాలు మారుతారేమో తెలియదు కానీ మనకేంటి సబ్జెక్ట్ డెలివరీ ఒకటే ఉంటుంది. ఎంతమంది కూర్చున్నా మన సబ్జెక్ట్ మారదు కాక మారదు అంతే. అది మనకు సార్ నేర్పించిన పద్ధతి, మనం ఫాలో అవుతాం. వస్తే రావచ్చు, వస్తే వాళ్ళ ధర్మం వాళ్ళు చేసినట్టు అవుతుంది, రాకపోతే వాళ్ళ కర్మం వాళ్ళు అనుభవించడం అంతే. అంతే కదా, రావడం అనేది వాళ్ళ ధర్మం, నేర్చుకోవడం వాళ్ళ ధర్మం, అది ఆత్మధర్మం. ఆత్మధర్మం పాటించండి నేనంటే ఖచ్చితంగా కర్మం పాటించాల్సి వస్తుంది. మన పని మనం చేసుకుంటా పోవడం. అంతే అంతే అంతే, దాంట్లో ఏం తేడా ఉండదు. మనకి ఇచ్చిన పని ఇదే కాబట్టి, నేచర్ ఇచ్చిన పని పత్రిసారి యొక్క చైతన్యంతో మనం చేస్తున్నాం. దీన్ని అదే మనం సార్, నేను కూడా అనుకున్నాను అప్పుడు. ఆగస్టు 15 ఉన్నది, వరలక్ష్మి వ్రతం ఉన్నది, వరుసగా హాలిడేస్ ఉండే. ఆగస్టు 15కి ఎంతమంది అటెండ్ అవుతారో తెలియకపోయా, పొద్దున్న సెషన్ కాబట్టి ఏదో స్కూళ్ళకి అట్లా వెళ్తారు అన్నట్టు. ప్లస్ వరలక్ష్మి వ్రతం అంటే ఉండేదే ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఉమ్, వీళ్ళు కూడా వరలక్ష్మి వ్రతంలో మేము పూజ చేసుకోవాలి మేడం, అది మేడం, ఇది మేడం అన్నారు. ఏం చేయాలా సార్కి, ఏం చెప్పాలా అని అడిగాను. అంటే ఏం లేదు, ఎంతమంది వస్తే అంతమంది ధ్యానం అన్నా చేయించండి అన్నారు. కాబట్టి ఇందుకు మూలంగా తెలిసేది ఏంటంటే, ఎంతమంది అన్నా రాని, మన పని మనం చేసుకుంటా పోవడం. అంతే. నేను కూడా పోరాడినట్టు అయింది ఆ రోజు. నాకు కూడా ఒక పక్క వ్రతం పూజ చేసుకుంటూ మళ్ళీ ధ్యానంలో కూర్చోబెట్టి మళ్ళీ పరిగెత్తుకుంటా రావడం, తిరిగినట్టు అయింది అట్లా ఇట్లా. Yes. మొత్తానికి అయితే సెషన్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు నది ఎక్కడో పుడుతుంది, ప్రవహిస్తూ ఉంటుంది, అదేం వెయిట్ చేయదు ఎవరో వస్తారు నాలో కలుస్తారని చెప్పి. వచ్చే పిల్ల కాలంలో వస్తుంటే కలుస్తుంటాయి, పోతూ ఉంటుంది అంతే. మొత్తం మీద అది సాగరం అంటే సముద్రాన్ని చేరేంత వరకు ప్రవహిస్తూనే ఉంటుంది అంతే. మంది కూడా అంతే కదా జీవితం. సో మనం జీవితం కొనసాగిస్తూ ఉంటాము. ఈ ప్రచారము, ధ్యానము నడుస్తూనే ఉంటుంది నిరంతరం. ఇది వచ్చే వాళ్ళు వస్తారు, జాయిన్ అవుతుంటారు, మనతో పాటు కలిస్తే అలా నదిలో కొట్టుకొని పోయి సాగరంలో కలిసినట్టు మనం అందరం కలిసిపోతాం. లేదంటే ఎవరు కలసకపోతే వాళ్ళు అక్కడే ఉండిపోతారు అంతే. సో కాబట్టి ఇది ఒక నదీ ప్రవాహం లాగా మనం తీసుకోవాలి. ఏ కాలువ కలుస్తుందా, కాలువ కలుస్తుందా చూడదు, దాని ప్రయాణం అది చేస్తూనే ఉంటుంది. అలాగా మనం కూడా మన యొక్క ప్రయాణం, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అలా జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు కూడా ఒంటరి ప్రయాణమే, ఎప్పుడు కూడా ఒంటరి ప్రయాణమే. దీంట్లో ఎవరో వస్తారు, ఎవరో మనకు సాయం చేస్తారు అనుకోవడం అది పెట్టుకోకూడదు అలా అనమాట. ఓకే, సో అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఇంతమంది ఎవరెవరు మన ప్రచారం మనం చేస్తే నిజంగా వాళ్ళకు టైం వచ్చిందంటే దగ్గరికి వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవుతారు.
ఇది ఎట్లా అంటే ఆధ్యాత్మికమైనది ఈ కాయ పండు అవుతుంది చూడండి. ఆ కాయ పండు అయ్యేదో కింద పడదు అది. అది అట్లే కలుసుకొనే ఉంటుంది. మన మానవులు కూడా అంతే. కాయ అంటే ఇంకా టైం రాలేదు కాబట్టి వాళ్ళు ప్రాపంచికాన్ని కలుసుకొని ఉంటారు. ఉమ్. ఎప్పుడైతే అది పండు అవుతుందో అది కింద తిరిగి కింద పడుతుంది. అలాగా ఆధ్యాత్మికలోకి రావడం అంటే కాయ పండు కావడమే. అంతవరకు తప్పదు. అది కలుసుకొనే ఉంటుంది. కార్లు, బంగ్లాలు, ఇండ్లు, ఇది అది అత్త మామ, ఇవి అవి కొట్లాట్లు గలాట్లు, తనుకునేది తిట్టుకునేది ఇవన్నీ కామనే. ఆ? అనారోగ్యము, ఆరోగ్యం బాగాలేదు, డయాబెటీస్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, షుగర్ వచ్చింది, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరుగుకుంటూ ఒకరికొకరు అదే సార్, తిట్టుకుంటూ. అన్ని రుణాలు ఏమో అంటాం కదా, కాంచనము కర్మ విమోచనము అన్నట్టు అన్ని అయిపోయినాక అవును. అట్లా ఇవన్నీ ఇక అవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్గా. వాళ్ళకి అవన్నీ తప్పదు. ఇంకా ఆ కర్మలన్నీ పడుతూ 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 లేస్తూ పడుతూ లేస్తూ ఎప్పటికో విరక్తి అయ్యి ఇంకొక 80-70 సంవత్సరాలు అయినాక అప్పుడు చూస్తారు. భగవంతుడా ఎక్కడ ఉన్నావు అంటారు. అప్పుడు అప్పుడు ఇంకా చూసినా కానీ లాభం లేదు. వెనక్కి తిరిగిస్తే ఏముంటుంది, ఇక టైం అయిపోయింటుంది. ఇక వెళ్ళి పోయే టైం ఆ దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇక అప్పుడేం పెద్దగా చేసేదానికి ఏముండదు, మన చేతుల్లో ఏముండదు. అప్పుడు ఇంకా రోగాలు ఒక ఆట ఆడుకుంటాయి అంతే. అట్లా జరుగుతుంటుంది జీవితం. రైట్. ఓకే. రైట్. ఓకే ఓకే మిత్రులారా. సార్. రైట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే. గుడ్ నైట్.